మొదటి ప్రశ్న బ్రిటిష్ ప్రభుత్వం జైలుకు పంపిన మొదటి భారతీయ విలేకరి జర్నలిస్ట్ ఎవరు? జవాబు సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ బ్రిటిష్ ప్రభుత్వం జైలుకు పంపిన మొదటి భారతీయ జర్నలిస్ట్. రెండో ప్రశ్న దక్షిణాఫ్రికాలో మొదటి తరగతి డబ్బాను వదిలివెళ్లడానికి నిరాకరించినందుకు గాంధీజీని ఏ రైల్వే స్టేషన్లో రైలు నుండి బయటకు తోసేశారు? జవాబు పీటర్మారిట్స్బర్గ్ రైల్వే స్టేషన్. దక్షిణాఫ్రికాలో మొదటి తరగతి డబ్బాను వదిలివెళ్లడానికి నిరాకరించినందుకు గాంధీజీని జూన్ 1893 7వ తేదీన పీటర్మారిట్స్బర్గ్ రైల్వే స్టేషన్లో రైలు నుండి బలవంతంగా బయటకు తోసేశారు. మూడో ప్రశ్న రాజ్యద్రోహం నా మతంగా మారింది అని గాంధీజీ ఏ సందర్భంలో అన్నారు? జవాబు శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడానికి దండి వద్ద బహిరంగంగా ఉప్పు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నప్పుడు ఏప్రిల్ 1936న మహాత్మా గాంధీ రాజద్రోహం నా మతంగా మారింది అని ప్రకటించారు. చివరి ప్రశ్న దక్షిణాఫ్రికా నుండి తిరిగొచ్చాక 1916లో మహాత్మా గాంధీ మొదటిసారి ఏ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు? జవాబు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో దక్షిణాఫ్రికా నుండి తిరిగొచ్చాక 1916లో మహాత్మా గాంధీ మొదటిసారి ఈ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.